అల్లు అర్జున్ ఇంట్లోనూ ఐటీ సోదాలు. డైరెక్టర్ సుకుమార్ నివాసం ఆఫీసులో సైతం నిర్మాత దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ ఇన్లు సంస్థలో 2 రోజు కంటిన్యూ. మొత్తం 8 చోట్ల 55 బృందాలు రంగంలోకి అంటూ కొన్ని చూస్తున్నాం. టాలీవుడ్ లో ఐటీ దాడులు 2 రోజు కొనసాగాయి. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు డైరెక్టర్ల ఇల్లు కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు జరిపారు. మంగళవారం నిర్మాత దిల్ రాజు పుష్ప 2 నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా డిస్ట్రిబ్యూటర్ సంస్థలో ఐటీ దాడులు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2వ రోజు కూడా వాటికి సంబంధించినటువంటి సోదాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఇక 2వ రోజు పుష్ప 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇల్లు కార్యాలయంతో పాటు హీరో అల్లు అర్జున్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. పుష్ప 2 మూవీకి దర్శకుడు సుకుమార్ 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఈ మేరకు ఆయన ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మొత్తం 8 చోట్ల 55 బృందాలు ఏకకాలంలో టాలీవుడ్ బడా నిర్మాతలు, కో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పలువురు హీరోల ఇళ్ల మీద ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు తెలుస్తుంది. దిల్ రాజు స్పందన నా ఒక్క దగ్గర కాదు అందరి దగ్గర చెప్తాను చెప్పేసి దిల్ రాజు చెప్పినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అల్లు అర్జున్కు పాపం టైం బాగాలేనట్టున్నది. దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ తగులుతూ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ 2 కూడా ఆయనకు కొంత సుక్కలు చూపిస్తున్నట్టే అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం ముందు వెనక మంచి రఫ్ ఆడించేది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ తోటి ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరికొద్ది రోజులు అయితే అల్లు అర్జున్ వ్యవహారం ఏంటనేది తెలిసే అవకాశంగా కనబడతా ఉంది.